నమస్కారం, దీర్ఘాయుష్కి స్వాగతం. ఈరోజు మనం సేంద్రియ పద్ధతి లోపల అల్లాన్ని ఉపయోగించి మొక్కలకు కావాల్సినటువంటి హెర్బల్ న్యూట్రియంట్ కాల్షియాన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికి మనకు కావాల్సినటువంటి పదార్థాలు 1 కేజీ అల్లము, అదేవిధంగా 1 కేజీ బెల్లం. సేకరించిన 1 కేజీ అల్లాన్ని మెత్తగా నూరి పేస్ట్ మాదిరిగా చేసుకోవాలి. దానికి 1 కేజీ బెల్లం పొడిని వేసి బాగా కలియబెట్టాలి. అల్లము అదేవిధంగా బెల్లం కలిపినటువంటి ఈ మొత్తం మిశ్రమాన్ని ఒక డబ్బాలోనికి తీసుకొని 15 రోజుల పాటు మురుగబెట్టుకోవాలి. 15 రోజుల తరువాత మనకు అల్లం నుంచి హెర్బల్ న్యూట్రియంట్ కాల్షియం అనేది తయారవుతుంది. తయారైనటువంటి ఈ హెర్బల్ న్యూట్రియంట్ కాల్షియం 1 mlని 1 లీటర్ నీటికి కలిపి పెరటి తోటల లోపల మనం పిచికారీ చేయవచ్చు. ఇది మొక్కలకు కావాల్సినటువంటి కాల్షియాన్ని అందిస్తుంది. అదేవిధంగా ఇది తక్కువ ఖర్చుతో కూడుకున్నటువంటి సులభమైన పద్ధతి. గృహిణీలు అదేవిధంగా రైతులు పెరటి తోటల లోపల ఈ ద్రావణాన్ని ఉపయోగించుకోవాలని మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు దీని తయారీ మరియు వినియోగాన్ని చూద్దాం. ఇప్పుడు మనం అల్లాన్ని ఉపయోగించి మొక్కలకి కావాల్సిన కాల్షియాన్ని ఏ విధంగా తయారు చేసుకుందామో చూద్దాం. దీనికి కావాల్సిన పదార్థాలు: 1 కేజీ అల్లం, 1 కేజీ బెల్లం. సేకరించిన 1 కిలో అల్లాన్ని మెత్తగా రుబ్బుకోవాలి. బాగా మెత్తగా దంచుకున్న అల్లానికి బెల్లాన్ని వేసి కలియబెట్టుకోవాలి. కలియబెట్టుకున్న ఈ మొత్తం మిశ్రమాన్ని ఒక డబ్బాలోకి తీసుకొని 15 రోజుల పాటు అలాగే ఉంచాలి. పదిహేను రోజుల తర్వాత అల్లం నుండి హెర్బల్ న్యూట్రియంట్ కాల్షియం తయారవుతుంది. దీనిని 1 ml కాల్షియాన్ని 1 లీటర్ నీటికి పోసుకొని వివిధ పంటలపై పిచికారీ చేసుకోవచ్చు. అది పూత ఎదుగుదలని పెంపొందిస్తుంది.